ఈ 17వ దశకంలో ధ్రువుడు నిన్ను అనన్య భక్తితో సేవించి ఎట్లా ధ్రువపదం చేరుకున్నాడు అనేది మనం చూస్తాం. మనువుకి ఉత్తానపాదుడు అనే కుమారుడు ఉండేవాడు. అతనికి సునీతి, సురుచి అని 2 భార్యలున్నారు. ఉత్తానపాదుడికి చిన్న భార్య సురుచి అంటే చాలా ఎక్కువ ప్రేమ, మోహం. అందువల్ల అతడు పెద్ద భార్య అయినటువంటి సునీతిని అంత ప్రేమగా చూసేవాడు కాదు. సునీతి బాధతో శ్రీహరిని శరణు వేడి ఆ స్వామిని భక్తితో సేవిస్తూ ఉండేది. సునీతికి ఒక కొడుకు ధ్రువుడు, సురుచికి ఒక కొడుకు ఉత్తముడు. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు సురుచి కొడుకు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ధ్రువుడికి కూడా తండ్రి ఒడిలో కూర్చొని ఆడుకోవాలి అనిపించి వెళ్ళి తండ్రి ఒడిలో కూర్చోబోతాడు. అప్పుడు సురుచి ధ్రువుణ్ణి కోప్పడి పక్కకు లాగేస్తుంది. నా కొడుకు మాత్రమే రాజుగారి ఒడిలో కూర్చొని ఆడుకోవాలి, నీకు అర్హత లేదు అని లాగేస్తుంది. అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. తల్లి కూడా ఏమీ చేయలేక, నువ్వు శ్రీహరిని గనక ప్రసన్నం చేసుకుంటే నీకు ఈ బాధలుండవు అని చెప్తుంది. 5 సంవత్సరాల వయసున్న ఆ చిన్న పిల్లవాడైన ధ్రువుడు పట్టణాన్ని వదిలేసి శ్రీహరిని గురించి తపస్సు చేయాలని అరణ్యాల వెంట వెళ్తూ ఉంటాడు. అప్పుడు నారద మహర్షి కనిపించి ధ్రువునికి ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ధ్రువుడు మధువనానికి వెళ్ళి కఠినమైన తపస్సు చేస్తాడు. నారాయణ మంత్రాన్నే ఉచ్చరిస్తూ చాలా కఠినమైన తపస్సు చేస్తాడు. అప్పుడు శ్రీహరి ధ్రువుడికి ప్రత్యక్షం అవుతాడు. ధ్రువుడు చాలా సంతోషంతో నిన్ను స్తుతించాలి అనుకుంటాడు, కానీ చాలా నీరసంగా ఉంటాడు. అప్పుడు స్వామి శంఖంతో ధ్రువుని యొక్క కపోల భాగాన్ని స్పృశించగానే ధ్రువునికి నిర్మలమైన జ్ఞానము, శక్తి వస్తుంది. శ్రీహరి ధ్రువుడికి చాలా వరాలు ఇచ్చేసేసి, నీవు చాలా సంవత్సరాలు రాజ్యం ఏలిన తర్వాత ధ్రువస్థానానికి చేరుకుంటావు అని అనుగ్రహిస్తారు. ధ్రువుడు రాజ్యానికి వచ్చేస్తాడు. అలా రాజ్యానికి శ్రీహరి కరుణను పొంది రాగానే ప్రజలంతా ఎంతో సంతోషంతో అభినందిస్తారు. తండ్రి కూడా సురుచిపైన మోహం వదిలేసి ధ్రువుణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. కొన్ని రోజులైన తర్వాత ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి రాజుగా నియమించేసి తను వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. ధ్రువుడు చాలా సంవత్సరాలు రాజ్యం పరిపాలించిన తర్వాత నీపైన భక్తి విడవకుండా నిన్ను సేవిస్తూ ఉన్నాడు. అలా ఉండటం వల్ల స్వామివారి సేవకులు ధ్రువుడి తల్లితో సహా ధ్రువపదానికి తీసుకువెళ్తారు. ఈ విధంగా భక్తులను అనుగ్రహించేటటువంటి గురువాయూరప్ప నాకున్న సమస్త రోగాలని దూరం చెయ్యి అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 17వ దశకము ధ్రువచరితము. ఉత్తానపాద నృపతేర్మనునందనస్య జాయా బభూవ సురుచిర్నితరామభీష్ట అన్యా సునీతిరితి భర్తృర్నాదృతా సా త్వామేవ నిత్యమగతి శరణం గతోభూత్. అంకే పితుః సురుచిపుత్రకముత్తమం తం దృష్ట్వా ధ్రువ కిల సునీతి సుతోధిరోక్షన్ ఆచిక్షిపే కిల శిశుస్సుతరాం సురుచ్య దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయ. త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే దూరం దిరుక్తి నిహతః సగతో నిజాంబాం సాపి స్వకర్మగతి సంతరణాయ పుంసాం త్వత్పాదమేవ శరణం శిశవే శశంస.
आकर्ण्यसोऽपि भवदर्चन निश्चितात्मा मानी निरेचनगरात् किल पञ्चवर्षः सन्दृष्टनारदनिवेदितमन्त्रमार्गः त्वामारराध तपसा मधुकाननान्ते ताते विषण्णहृदये नगरीं गतेन श्रीनारदेन परिसान्त्वितचित्तवृत्तौ बालस्त्वदर्पितमनः क्रमवर्धितेन निन्ये कठोरतपसा किल पञ्चमासान् तावत्तपोबलनिरुच्छ्वसिते दिगन्ते देवार्थितस्त्वमुदयत्करुणार्द्रचेताः त्वद्रूपचिद्रसलिलीनमतिः पुरस्तात् आविर्बभूविद विभो गरुडाधिरूढः त्वद्दर्शनप्रमदभारतरङ्गितं तं दृग्भ्यां निमग्नमिव रूपरसायने ते तुष्टूषमानमवगम्य कपोलदेशे सन्दृष्टवानसिदरेण तथा दरेण तावद्विबोधविमलं प्रणुवन्तमेनम् आभाषधास्त्वमवगम्य तदीयभावं राज्यं चिरं समनुभूय भजस्व भूयः सर्वोत्तरं ध्रुवपदं विनिवृत्तिहीनम् इत्यूचिषि त्वयि गते नृपनन्दनोऽसौ आनन्दिताखिलजनो नगरीमुपेतः रेमे चिरं भवदनुग्रहपूर्णकामः ताते गते च वनमादृतराज्यभारः यक्षेण देवनिहते पुनरुत्तमेऽस्मिन् यक्षैः सयुद्धनिरतो विरतो मनोक्त्या शान्त्या प्रसन्नहृदयात् धनदादुपेतात् त्वद्भक्तिमेव सुदृढामवरुणोन्महात्मा अन्ते भवत्पुरुषनीतविमानयातो मात्रा समं ध्रुवपदे मुदितो यमास्ते एवं स्वभृत्य जनपालनलोलधीस्त्वं वातालयाधिपनिरुन्धि ममामयोघान् श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिलगुरो भगवान् नमस्ते।